हरि ओं वागर्धाविव संपृक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ श्री शिवाय गुरवे नमः। కార్తీక పురాణము 29వ అధ్యాయము. అత్రి మహాముని అగస్త్యుల వారితో, ఓ మునిచంద్రమా, ఆ విధంగా అంబరీషునికి అభయమిచ్చి ఉభయలను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైనటువంటి తర్వాత అంబరీషుడు దూర్వాసుని పాదములపై పడి దండ ప్రణామము సమర్పించి పాదములను కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకొని, ఓ మునిశ్రేష్ఠ, నేను సంసార మార్గమనందున్నటువంటి ఒక సామాన్య గృహస్థుడను. నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణ్ణి సేవించుచు వ్రతములు చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడై రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించినటువంటి ఈ కష్టాలకు నన్ను మన్నించండి. మీ ఎడ నాకు అమితమైనటువంటి అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యమియ్యవలనని ఆహ్వానించితిని. గాన నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను నా వంశమును పావనము చేసి నన్ను కృతార్థుని చేయుడు. మీరు దయార్ద్ర హృదయులు. ప్రథమ కోపముతో నన్ను శపించినను మరలా నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. మీ రాగవలన శ్రీ మహావిష్ణు యొక్క సుదర్శనాన్ని చూసేటువంటి భాగ్యం నాకు కలిగింది. అందులో నేను మీ యొక్క ఉపకారాన్ని మరవలేకున్నాను. మహానుభావ, నా మనస్సంతోషంతో మిమ్మలను ఎటుల స్తుతించవలయునో నా నోట పలుకులు రాకున్నవి. కండ్ల వెంట వెడలు ఆనంద భాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. ఆ విధంగా తన పాదములపై పడి ప్రార్థిస్తున్నటువంటి అంబరీషుణ్ణి ఆశీర్వదించి, రాజా, ఎవడు ఎదుటివాణి బాధ నివారణ గావించి ప్రాణములను కాపాడునో, ఎవడు శత్రువునకైనను తన శక్తి కొలది ఉపకారము చేయునో అట్టివాడు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి. నీవు నాకు చక్రాయుధము వలన కలుగు విపత్తును తొలగించి నా ప్రాణములో నిలిపెతివి. కాన నీవును నాకు తండ్రితో సమానుడవే. నేను నీకు నమస్కరించినచో నీవు నాకంటే చిన్నవాడొకటి వలన నీకు ఆయుక్షీణము కలుగును. దుఃఖదుడు గురువు, అందువలనే నీకు నమస్కరించడం లేదు. నీవు కోరిన ఈ స్వల్ప కోరికను అటులనే చేతును. పవిత్ర ఏకాదశి వ్రత గరిష్ఠుడైనటువంటి నీకు మనస్తాపము కలుగు చేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తాన్ని అనుభవించితిని. నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి. భూతదయాపరుడు పరమాత్మ జ్ఞానాయుతుడకు నీ పక్కన కూర్చుండి భోజనం చేయుట నా భాగ్యము కాక మరొకటి కలదా అని రుద్రుని అవతారుడైనటువంటి దూర్వాస మహాముని పలికి అంబరీషునికి అభీష్టము ప్రకారము పంచభక్ష పరవన్నములతో సంతృప్తిగా విందు ఆరగించి అతని భక్తికి కడుంగుడు ప్రశంసించి అంబరీషునికి అలా సెలవు పొంది తన ఆశ్రమానికి వెడలిపోయెను. ఈ కథంతయు కూడా కార్తీక శుద్ధ ద్వాదశి దినము జరిగినది. కానవో అగస్త్య ముని మహాముని, ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహాత్యము గలదో గ్రహించిదివి కదా. ఆ రోజున విష్ణుమూర్తి క్షీరసాగర నుండి శేషశైపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును. కనుకనే ఆ రోజునకి అంత శ్రేష్టము మహిమ కలగది. ఆ రోజున చేసినటువంటి పుణ్యము ఇతర దినములలో అన్ని దానములో చేసినంత పుణ్యము కలుగును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండి పగలల్లా హరినామ సంకీర్తనం గడిపి ఆ రాత్రంతా పురాణ పఠన శ్రవణాదులచే జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణ్ణి ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడా భోజనము చేయునో అట్టి వాని సర్వపాపంలో ఈ వ్రత ప్రభావముల పటాపంచలైపోయాను. ద్వాదశి రోజున శ్రీమన్నారాయణకి ప్రీతికరమైనటువంటి రోజు కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువ ఉన్నను ఆ గడియలు దాటకుండానే భుజించవలెను. ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరుచుకుని ఉండాలనేటువంటి కోరిక ఉన్నదో అట్టివారు ఏకాదశి వ్రతమును ద్వాదశి వ్రతమును రెండునూ కూడా చేయవలెను. ఏ ఒక్కటి విడవకూడదు. శ్రీహరి ప్రీతికరమకు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధములా శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి ఎంత మాత్రమూ సంశయించకూడదు. మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే మహావృక్షమై విధంగా కార్తీక మాసంలో నియమానుసారము చేసినటువంటి ఏ కొంచెము పుణ్యమైనా కూడా అదంతా కూడా అవసాన సమయంలో యమదూతల పాలు కానీయక కాపాడును. అందువలనే ఈ కార్తీక మాస వ్రతమును దేవతలే కాక సమస్త మానవులు కూడా ఆచరించి ధరించిరి. ఈ కథను ఎవరు చదివినా లేక వినినా సకల ఐశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలిగినని చెప్పేసి అత్రి మహాముని అగస్త్యులకు బోధించిరి. ఏతత్ కథాయాం సమాప్తః.